ఖమ్మం జిల్లా వైరా మండలంలో పెద్దరామాపురం, పల్లిపాడు, గండుగులపాడు, తెలగారం గ్రామంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో 3.50 లక్షల రూపాయలతో మంచినీటి ఉచిత చేతి పంపులను నీటిని కార్యదర్శి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలియజేయడంతో వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా సుమారు 3,50,000 రూపాయల విలువగల ఉచిత చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను వారు చేసిన సహాయాన్ని బట్టి గ్రామంలో చేతి పంపులను ఏర్పాటు చేయగా గ్రామస్తులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, కల్లూరు మండల అధ్యక్షులు రెవరెంట్ తెల్ల ఎబరేజర్, ప్రధాన కార్యదర్శి జాన్ పరంజ్యోతి, ఏఐసిసి నాయకులు నాదముత్తు, సుందర్ రాజు, పాస్టర్ మేడి మేషర్, తిమోతి, పాలు, జకిరయ్య, యోహాన్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సిడిఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో వైరా అదేవిధంగా తల్లాడ ప్రాంతంలో 4 గ్రామాల్లో ఉచిత మంచినీటి చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అదేవిధంగా పల్లిపాడు, గండుగలపాడు, అలాగే పెదరామపురం గ్రామాల్లో అనేక మంది ప్రజలు మారుమూల ప్రాంతాల్లో మంచినీటి కొరకు ఇబ్బంది పడుతూ ఉండగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు, నాయకులు మా దృష్టికి తీసుకురావడం ద్వారా సిడిఏ ఆధ్వర్యంలో సహృదయంతో ప్రజలకి మంచినీటి అవసరత ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం నిమిత్తమై సిడిఏ ముందుకు వచ్చి దాతల సహకారంతో సుమారు 3,50,000 విలువైనటువంటి ఉచిత మంచినీటి చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిఏ అదేవిధంగా ఏఐసిసి నాయకులు పాల్గొనడం జరిగింది. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, దాతలైన వారందరికీ కూడా సిడిఏ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.